హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇంక ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. పార్ట్ 2గా పెడతానని చెప్పాను కదండి, అదే అనమాట ఇది. ఇంకా లంచ్ తినేసిన తర్వాత ఇంకా వాటర్ రైడ్స్ ఎక్కుదామని చెప్పేసి ఇంకా వాటర్ వరల్డ్కి వచ్చాము. ఇది కూడా పక్కనే ఉంటుంది. దీనికి సపరేట్ మనము టికెట్స్ తీసుకోవాలి. ముందుగా ఇది లాకర్ అనమాట. మనం తెచ్చిన వస్తువులు, ఫోన్స్ అవన్నీ ఉంటాయి కదండి, అవి పెట్టుకోవడానికి లాకర్ అనమాట. అక్కడ మనము లాకర్కి డబ్బులు పే చేయాలి. 500 అలా పే చేస్తే మనకి లాకర్ ఇస్తారు. మళ్ళీ మన డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తారండి. సేఫ్టీ పర్పస్ మీద కొంచెం ఎక్కువ కట్టించుకుంటారు. ఇంకా అక్కడ లాకర్ తీసుకున్నాము. ఇంకా కీ తీసుకొని వస్తే ఇక్కడ ఉంటాయన్నమాట లాకర్స్. ఇక్కడ ఎల్లోగా కనపడుతున్నాయి కదా, ఇవన్నీ లాకర్సే అనమాట. ఇంక ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేది ఇక్కడ అమౌంట్ కట్టాలన్నమాట. మనము వాటర్ వరల్డ్కి వెళ్ళడానికి అమౌంట్. నెక్స్ట్ డ్రెస్ కోడ్ ఉంటుందన్నమాట. కొన్ని రైడ్స్ ఎక్కాలంటే ఖచ్చితంగా డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్ తీసుకుంటే మనల్ని అలో చేస్తారు, లేకపోతే లేదనమాట. అందుకనేసని నేను ఈ టీషర్ట్ ఒకటి తీసుకున్నాను. ఖుషి ఒక టీషర్ట్ తీసుకునింది. ఉజ్వల్కి మోహనాకైతే అవసరం లేదని చెప్పారు. మేమైతే ఖచ్చితంగా తీసుకున్నాం, ఎందుకంటే నేను చుడిదార్ వేసుకొచ్చినాను. ఖుషి కూడా ఫ్రాక్ వేసుకొచ్చింది, అవి అలో లేదన్నారు. అందుకని డ్రెస్ కోడ్ తీసుకున్నాము. ఫైనల్గా ఇంకా ఇదే అనమాట స్టార్టింగ్ ఎంట్రన్స్. ఇలా ఎంట్రన్స్ వస్తే మనకి ఇక్కడ వేవ్ పూల్ ఉంటుంది. ఇంకా వీకెండ్ కాబట్టి డీజే కూడా పెట్టారండి. చూస్తున్నారా అక్కడ రైట్ సైడ్ కొంతమంది సాంగ్స్ అవన్నీ పాడుతూ ఉన్నారు, డాన్సెస్ వేస్తూ ఉన్నారు. చాలా బాగుండింది. కొన్ని ప్లేసెస్లో రష్ ఉండకూడదు అనిపిస్తుంది, కొన్ని ప్లేసెస్లో రష్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. చూసారా, అందరూ ఏ విధంగా ఉంటే ఆడడానికి బాగా అనిపిస్తుంది. రైడ్స్ ఎక్కే దగ్గర మట్టుకు జనం ఉండకూడదు అని అనిపిస్తుంది, ఎందుకంటే ఫాస్ట్గా ఎక్కాలి కాబట్టి. ఇంక ఇక్కడ రెయిన్ డ్యాన్స్ అనమాట. ఇక్కడ ఖుషి రెయిన్ డ్యాన్స్ వేస్తుంది. నన్ను కూడా వెయ్యని గొడవ అనమాట, అదే చేయబట్టుకొని లాగుతుంది. ఫైనల్గా ఎలాగోలాగా నన్ను కూడా తీసుకెళ్ళిపోయింది రెయిన్ డ్యాన్స్కి. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. రెయిన్ డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ చిన్న చిన్నవి రైడ్స్ ఉన్నాయన్నమాట. అవి ఎక్కాలి అనిపించింది, అందుకనేసని నేను ఒక్కటే వెళ్తున్నాను. ఉజ్వల్, ఖుషి అయితే వేరే రైడ్స్లో ఆడుకుంటున్నారు. మోహన అయితే కమ్మునే కూర్చొని మమ్మల్ని చూస్తూ ఉన్నాడు. మీరు ఆడండి, మళ్ళీ కావాలంటే నేను ఆడతాను అని చెప్పాడు. ఫస్ట్ ఈ రైడ్ ఎక్కుదాము, కొంచెం చిన్నగా ఉంది అనేసని ఇది ఎక్కానమాట. చాలా రోజుల తర్వాత ఇది ట్రై చేసినానండి. అబ్బా ఎందుకులేని ఒక ఫీల్ ఉండింది, అసలు ఆసమ్ ఫీల్ అనమాట. అదే ఇక్కడ మోహన వీడియో తీస్తున్నాడు. ఈ లోపల ఖుషి కూడా వచ్చింది. మీ మమ్మీ ఇంతకుముందు ఇది రైడ్ ఎక్కింది, మీరు చూడలేదు, ఎంత మిస్ అయినారని చెప్పి నవ్వుకుంటా ఉన్నారనమాట. అంతే కదండి, ఎవరైనా వాటర్ చూస్తే చిన్నపిల్లలు అయిపోతారు. యాక్చువల్గా మనం ఎంజాయ్ చేయాలనే వచ్చినాము కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేయాలి. ఈ ఏజ్లో ఎంజాయ్ చేయకపోతే ఇంకే ఏజ్లో ఎంజాయ్ చేస్తామండి? 50స్లో 60స్లో ఎంజాయ్ చేయగలుగుతామా? ఒకవేళ మనం ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా మనకి హెల్త్ ఇష్యూస్ అప్పుడు ఎలా ఉంటాయేమో చెప్పలేము. ఇప్పుడే 30+కే ఏంటేంటో హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. ఆ ఏజ్లో ఎలా ఉంటుందో ఏమో తెలియదు. కాబట్టి ఎప్పుడు ఏ టైంలో ఎంజాయ్ చేయాలో ఆ టైంలో ఎంజాయ్ చేయాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, ఈ రైడ్స్ అన్నీ కూడా ఎక్కానండి. అన్నీ బాగా ఎంజాయ్ చేశాము. ఇంక ఇక్కడ డీజే మళ్ళీ వచ్చారనమాట. ఎంత బాగా డీజే ప్లే చేస్తున్నారంటే సూపర్గా డీజే చేస్తున్నారండి. మీరు కూడా వినండి ఒకసారి. చూశారు కదండి, ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు అయిపోయి ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది, చాలా బాగా అనిపించింది నాకు. ఇంక ఇది ఓవరాల్ వ్యూ అనమాట. హైట్ పాయింట్ నుంచి మీకు చూపిస్తా ఉన్నాను. వాటర్ వరల్డ్ మొత్తము, రైడ్స్ మొత్తము ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది వ్యూ అయితే, అందుకే మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. ఇంక ఇది ఏమంటే అక్కడ ఉండే వాటర్ రైడ్స్లో కన్నా అతి పెద్ద రైడ్ అనమాట ఇది. దీన్ని ఎక్కదామని వచ్చినాము, అప్పుడే టైం 5 అయిపోయింది అనమాట ఈవినింగ్. ఫైనల్ దీన్ని ఎక్కేసి వెళ్ళిపోదాము అనుకుంటున్నాము. కానీ ఏడు కూడా ఫుల్ రష్ అనమాట. 1 అవర్ పడుతుంది అని చెప్పారు. కానీ సూపర్ రైడ్ అనమాట. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రైడ్ అయితే ఇది. అదే మీకు చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్.
ఇంకా రైడ్‌కి పోలేదండి. పోతే లేట్ అయిపోతుంది అనేసని వచ్చేసాము. ఇంక పక్కనే స్నాక్స్ ఉన్నాయన్నమాట. క్యాంటీన్ లాగా ఉంటుంది. ఇంక అక్కడ స్నాక్స్ తీసుకున్నాము. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోదాము. నెక్స్ట్ ప్లేస్‌కి వెళ్ళాలి కదా! టైం అయిపోతుంది అనేసని ఫాస్ట్‌గా డ్రెస్ చేంజ్ చేసుకుందాము అనేసని షవర్‌కి వెళ్తున్నామన్నమాట. ఇంకా లాకర్ దగ్గర వెళ్ళి బట్టలు తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయినాము. పక్కనే వాష్‌రూమ్స్ ఉంటాయి. షవర్ ఉంటుంది. ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. అన్నీ నీట్‌గా మెయింటెనెన్స్ అయితే బాగుందన్నమాట. చాలా బాగుంది. ఇంక ఇక్కడ వాటర్‌లో ఆడుకునేటప్పుడు కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా ఆ ఫొటోస్ కలెక్ట్ చేసుకున్నామన్నమాట. దానికి సెపరేట్ మనీ ఉంటుంది. అది పే చేస్తే ఇంక మనకు ఫొటోస్ ఇస్తారు. అవి తీసుకొని ఫైనల్‌గా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకిప్పుడు నెక్స్ట్ ప్లేస్‌కి వెళ్తున్నామన్నమాట. నెక్స్ట్ ప్లేస్ ఏందంటే స్నో వరల్డ్. నేనైతే మాల్‌కి వెళ్దాము అన్నాను. వీళ్ళైతే స్నో వరల్డ్ అంటున్నారు. అది కూడా పక్కనే అన్నమాట. ఇంక ఇక్కడ చూసారా రైడ్స్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు. టైం అయితే 6:30 అప్పుడు కూడా అంత రష్ ఉన్నారనమాట. నిజంగా అండి వీకెండ్‌లో వచ్చి చాలా మిస్టేక్ చేస్తున్నామా అనిపించింది. అంతా రష్ ఉన్నారు. ఫైనలీ స్నో వరల్డ్‌కి అయితే వచ్చేసాము. జస్ట్ పక్కనే అనమాట. నడుచుకొని వచ్చేయచ్చు. ఇంకిక్కడ టికెట్స్ తీసుకోవాలి. ఇక్కడ కూడా హైట్ వైజ్ టికెట్ తీసుకుంటారనమాట. ఇది థర్డ్ టైం అనమాట నేను రావడము. ఇంతకుముందు వచ్చాము కానీ చిన్న పిల్లలనమాట. ఉజ్వల్, ఖుషి అయితే వాళ్ళకి గుర్తుందో లేదో తెలీదు. ఉజ్వల్‌కి అయితే నాకు గుర్తుందమ్మా అంటున్నాడు. మొత్తం చేంజ్ చేశారనమాట. ముందరంతా ఎన్విరాన్మెంట్ అంతా చేంజ్ చేశారు. అదే చూస్తూ ఉన్నాము. ఇక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ డ్రెస్ కోడ్ ఉంటుందండి. ఖచ్చితంగా డ్రెస్ ఇస్తారనమాట. మనకి జాకెట్ ఇస్తారు, షూ ఇస్తారు, సాక్సెస్ ఇస్తారు, గ్లౌజెస్ ఇస్తారు. అవన్నీ వేసుకొని వెళ్ళాలి. లేకపోతే చలికి అస్సలు తట్టుకోలేము. మీకు ఓవరాల్‌గా ఇక్కడ ఫ్రంట్ వ్యూ చూపిస్తున్నాను. లోపల ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తున్నాను. మనము ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇది అవుట్ అనమాట. బయట వచ్చేటప్పుడు ఈ వే నుంచి మనం బయట వస్తాము. అక్కడ రైట్ సైడ్లో టాటూస్ కూడా వేస్తుంటారు. అవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మేము డ్రెస్ కలెక్ట్ చేసుకుంటున్నాము. ఇదే అనమాట డ్రెస్ కలెక్ట్ చేసుకునే ప్లేసు. మనకి ఏ సైజు కావాలో ఆ సైజుని బట్టి డ్రెస్సెస్ ఉంటాయి. మనం తీసుకొని వేసుకోవచ్చు అనమాట. మస్ట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. తప్పకుండా చెన్నైకి వస్తే స్నో కింగ్డమ్కి ఖచ్చితంగా రండి. సూపర్గా ఉంటుందన్నమాట. ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో. విత్ పిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. దీని టైమింగ్స్ ఏమంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు ఓపెన్లో ఉంటుందండి. ఆ టైం వరకు ఎప్పుడన్నా వెళ్ళొచ్చు, రావచ్చు అనమాట. చాలా బాగుంటుంది. తప్పకుండా విజిట్ చేయండి మీరు ఎవరైనా చెన్నైకి వస్తే. ఇక్కడ మేమంతా డ్రెస్సెస్ వేసుకొని రెడీ అవుతున్నాం అనమాట ఫాస్ట్గా. ఎందుకంటే మేము వచ్చేసరికి 7:30 అయిపోయింది. 8:30కి అంతా క్లోజ్ చేస్తారు కాబట్టి ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోవాలి. అదే అనౌన్స్ చేస్తున్నారు అందరూ లోపలికి వచ్చేయండి అని. ఫైనల్ బ్యాచ్ అనమాట మాది, లాస్ట్ బ్యాచ్. చాలా బాగుంటుందండి. ఖుషి అయితే ఎగ్జైటెడ్గా ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు వచ్చింది, గుర్తులేదు తనకి. ఇప్పుడు బాగా గుర్తుంటుంది కదా, లోపల ఎలా ఉంటుందో ఏమో అనేసని ఎగ్జైట్గా ఫీల్ అవుతా ఉంది. ఇదే అనమాట ఎంట్రన్స్. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్తే ఈ విధంగా ఉంటుందండి అట్మాస్ఫియర్ అయితే. అసలు చెప్పలేము మాటలతో. మంచు కొండల్లో ఉన్నామా అని అనిపిస్తుంది. ఆ విధంగా ఉంటుందన్నమాట. సూపర్ ఫీల్. అది మనం లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అంత బాగుంటుందన్నమాట. చాలా బాగుంటుంది. లోపలికి ఎంట్రన్స్ అనమాట ఇది. లోపలికి వస్తే లోపల వ్యూ ఇలా ఉంటుంది. చూస్తున్నారా ఎట్లా ఉందో, అసలు ఎంత బాగుందో. ఇంకొంచెం ఎక్కువ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. మేము చాలా రోజుల తర్వాత వస్తున్నాం కాబట్టి, అంటే కొన్ని ఇయర్స్ అయిపోయిందిలేండి, 4-5 ఇయర్స్ బ్యాక్ మేము వెళ్ళాము. ఇప్పుడు మేము మళ్ళీ వెళ్తున్నాం కాబట్టి కొద్దిగా చేంజ్ చేశారు. ఓపెన్ ప్లేస్ ఎక్కువ పెట్టారనమాట. అప్పుడు ఇంత ఓపెన్ లేదు, కొద్దిగా తక్కువగా ఉన్నింది. ఇప్పుడైతే స్పేస్ ఎక్కువ పెంచారు. ఇక్కడ కూడా గేమ్స్ ఉన్నాయండి. ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి బాల్స్ ఉన్నాయి. మనము చిన్నపిల్లలతో ఆడుకోవడానికి చిన్న రైడ్స్ లాగా చిన్నవి పెట్టున్నారు బొమ్మలతో. చాలా బాగున్నాయండి. ఇక్కడ చూసారా మంచుతో స్లైడ్ లాగా మనం ఇలా జారడానికి ఇవన్నీ రైడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఖుషి చూసారా ఏం భయం లేకుండా ఆడుతుందో. నేను వెళ్ళలేకపోయానండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఇది ట్రై చేశాను కానీ ఇప్పుడైతే భయం వేసింది. అన్నిటికి మించి ఏమంటే చలి ఎక్కువ అండి. ఎందుకంటే ఫుల్గా వాటర్లో ఆడేసి వచ్చాం కదండి, నీళ్ళల్లో బాగా తడిచి. లోపలికి వచ్చేసరికి చలికి అవ్వలేదన్నమాట అస్సలు. వీళ్ళిద్దరు అయితే భలే ఎంజాయ్ చేసినారు, ఉజ్వల్, ఖుషి అయితే. కానీ లాస్ట్లో చూపిస్తాను ఒకటి చూడండి. ఖుషి ఎలా చలికి వణికిపోతా ఉందో. లాస్ట్లో ఇబ్బంది పడిందనమాట ఖుషి అయితే. ఇక్కడ ఇగ్లూ టైప్ ఉంది. ఇవన్నీ ఆడుకొని చిన్న పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారండి. తప్పకుండా చెన్నైకి వస్తే మటుకు స్నో కింగ్డమ్కి అస్సలు మిస్ అవ్వద్దండి.
మనం మంచు ప్లేసెస్కి వెళ్ళాలంటే కులు మనాలియో కాశ్మీరో అలా వెళ్ళాలండి. అవంతా హెవీ బడ్జెట్లో ఉంటాయి, మనం వెళ్ళలేము. అందుకనేసని మన బడ్జెట్లో రీజనబుల్గా అందుబాటులో ఇలా చెన్నై ఉందన్నమాట. ఎంత బాగా సెట్ చేశారంటే సూపర్గా, నిజంగానే మంచు కొండల్లో మంచులో ఉన్నంత ఫీలింగ్ వస్తుందన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. చూస్తూ ఉండండి, మీకు కూడా తెలుస్తుంది ఎంత బాగా ఎంజాయ్ చేశామనేది. ఇక్కడ చూసారా, ఇది పొగ మంచండి. మంచు కురుస్తుంది అనే ఫీల్ రావడం కోసము ఈ విధంగా మనకి పైప్స్లో వదులుతారనమాట. చాలా బాగుంటుంది, నిజంగా మన మీద మంచు కురుస్తుందా అనే ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ మన మంచు కొండల్ని ఎక్కాలనుకుంటాం కదండి, దానికోసము ఈ విధంగా సెట్ చేశారు. మన థ్రెడ్ పెట్టుకొని ఎక్కచ్చు దిగచ్చు, ఆ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫొటోస్ తీసుకోవడానికి హౌస్ కూడా పక్కన క్రియేట్ చేస్తుంటారు, ఆ ఫొటోస్ తీసుకోవచ్చు. చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవచ్చు. ఆర్టిఫిషియల్ టెడ్డీ బేర్స్, పోలార్ బేర్స్ అన్నీ పెట్టారండి, చాలా బాగుంటుందన్నమాట. ఫైనలీ లాస్ట్ ఒక 20 మినిట్స్ ముందు మనకి డీజే ప్లే చేస్తారు సాంగ్స్ పెట్టి. ఈ విధంగా సూపర్గా ఉంటుందండి. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశానండి, చిన్నపిల్లని అయిపోయాను. ఎంత బాగా ఎంజాయ్ చేశానంటే ప్రతి సాంగ్కి డ్యాన్స్ చేసే పనే అనమాట. నన్ను చూసి వీళ్ళు ఇంకా ఎక్కువ ఎగురుతా ఉన్నారు, ఉజ్వల్ ఖుషి అయితే. అసలు ఇక్కడ ఇంకో మైనస్ ఏమంటే ఫోన్స్లో ఛార్జింగ్ లేదండి. 3 ఫోన్స్ క్యారీ చేస్తే 3 ఫోన్స్లో ఛార్జింగ్ లేదనమాట. ఉన్న దాంట్లో మెయిన్గా అట్లా వీడియో తీసుకున్నాను. ఎన్ని బిట్స్ మిస్ అయిపోయామో. ఛార్జ్ లేదు కాబట్టి మెయిన్గా కొద్దిగానే వీడియో తీసుకొని సేవ్ చేసుకున్నామండి. లేకపోతే నేను ఫుల్గా మీకు అన్నీ చూపించిందని క్లియర్గా అన్నీ మిస్ అయిపోయినా అనమాట, ఫోన్ ఛార్జింగ్ లేని వల్ల. పవర్ బ్యాంక్ ఒకటి తీసుకోలేదండి, లేకపోతే పవర్ బ్యాంక్ అన్నా పెట్టుకొని ఉందను. అస్సలు అనుకోలేదు పవర్ బ్యాంక్ తెచ్చుకోవాలని, మైండ్లోనే లేదనమాట. ఫైనలీ భలే అయితే ఎంజాయ్ చేసినాము. లాస్ట్లో ఖుషి అయితే ఇబ్బంది పడిందండి చలికైతే, కాబట్టి తొందరగా బయట వచ్చేసిన తర్వాత నేను ఇంతకుముందు చూపించాను కదండి రైట్ సైడ్ టాటూ వేస్తారు అనేసని, అక్కడ ఈ టాటూ వేయించుకున్నాను అనమాట. ఇది పర్మనెంట్ టాటూ కాదండి, ఆర్టిఫిషియల్ టాటూ. ఇది వేయించుకున్నాను. ఖుషి కూడా చిన్నది ఒకటి వేయించుకునింది. ఇంకా ఫైనలీ బయలుదేరేస్తున్నాం అనమాట ఇంటికి. అప్పటికే టైము 9 అవుతుందన్నమాట. ఖుషికి చూసారా పాపము హెడేక్ వచ్చేసింది, వాటర్లో బాగా ఆడింది. తర్వాత ఆ మంచులో వెళ్ళి ఆడాము కదండి, బాగా హెడేక్ అనమాట. నాకు కూడా హెడేక్గా ఉన్నింది. ఇంకా ట్యాబ్లెట్ తీసుకుందాము అనేసని మెడికల్ షాప్ దగ్గర ఆగామండి. మోహన ఎల్లున్నాడనమాట ట్యాబ్లెట్ తీసుకొచ్చేదానికి, నాకు ఖుషికి. ఇక్కడ ట్యాబ్లెట్ తీసుకొని బయలుదేరేసాము. వెళ్ళేటప్పుడు ట్రాఫిక్, అసలు ఏం ట్రాఫిక్ అండి, అయ్యా బాబోయ్. 10 అవుతుంటే కూడా టైము ఫుల్ ట్రాఫిక్ అనమాట. అసలు అర్థమే కాలేదు. 1.5 అవర్ పట్టిందండి. మేము స్నో కింగ్డమ్ దగ్గర 9:30 ఆర్ 9కి బయలుదేరితే మేము ట్రాఫిక్ నుంచి దాటుకొని సిటీ అవుట్స్కట్స్లోకి వచ్చేదానికి 10:30 10:40 అయిందండి అరౌండ్గా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత ట్రాఫిక్ ఉన్నిందనమాట. ఇక్కడ చూసారా, వీళ్ళు అలసిపోయి పడుకునేసారనమాట ఉజ్వల్ ఖుషి. ఇంకా డిన్నర్ చేయలేదు, డిన్నర్కి ఇంకెక్కడన్నా ఆగాలన్నమాట. దానికోసమని సెర్చ్ చేస్తున్నాము, ఏదన్నా మంచి ప్లేస్ ఉంటే ఆగుదాము అనేసని. మోహన కూడా ఫుల్ హెడేక్గా ఉందన్నాడండి పాపము, అలసిపోయాడనమాట డ్రైవింగ్ చేసి అక్కడ ఆడి. మళ్ళీ తను డ్రైవింగ్ చేయాలంటే కష్టం కదండి పాపము. అందుకనేసనే నేను కూడా నిద్రపోకుండా పక్కన కూర్చొని మాటలు చెప్తూ ఉన్నాను. ఇక్కడ అట్లాగే సెర్చ్ చేస్తున్నాం అనమాట, ఎక్కడైనా మంచి డాబా కానీ రెస్టారెంట్ వస్తే ఆగుదాము అనేసని. అప్పటికి టైము 11:30 అనమాట. ఫైనలీ ఈ డాబా అయితే కనిపించింది, జై హింద్ డాబా అనేసని. ఇది కూడా సిటీ అవుట్స్కట్స్లో ఉందండి. వీళ్ళు కూడా నిద్ర లేచారు. కానీ బాగుందండి అట్మాస్ఫియర్ అయితే, డాబాదైతే సూపర్గా ఉందన్నమాట. ఇలా బయట ఓపెన్ ప్లేస్లో కూర్చోవచ్చు. ఏసీ కూడా ఉందండి, కానీ ఏసీ మేము ప్రిఫర్ చేయలేదు. ఇప్పుడే హెడేక్కి చచ్చిపోతూ ఉన్నాము, మళ్ళీ ఇంకా ఏసీలో ఎందుకు అనేసని ఏసీకి పోలేదు. బయట చల్లగా గాలి బాగునిందనమాట. ఇక్కడ ఆలోచిస్తున్నాము ఏం ఆర్డర్ చేయాలని. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తున్నారు, ఎవరికి ఏమేమి కావాలి అనేసని. ఫైనలీ మెనూ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. నేనైతే ఫుల్ టైర్డ్ అండి, నాకు నిద్ర భయంకరంగా వస్తుంది. తినేసి ఒక ట్యాబ్లెట్ వేసుకొని పడుకునేద్దాము అనేసని వెయిటింగ్ అనమాట.
ఖుషి చూసారమ్మా తలనొప్పమ్మ అంటూనే ఉంది పాపం బిడ్డ. తినేసిన తర్వాత మళ్ళీ ఒక ట్యాబ్లెట్ వేసేసి పడుకోబెట్టేద్దాము అనేసి అనుకుంటూ ఉన్నాను, అదే చెప్తా ఉన్నాను. ఫైనలీ మా ఆర్డర్ అయితే వచ్చేసింది. బటర్ నాన్ ఆర్డర్ చేసాము, చికెన్ కర్రీ, నెక్స్ట్ ప్రాన్స్ ఫ్రై ఆర్డర్ చేసాము, యాజ్ యూజువల్ లాలీపాప్ ఆర్డర్ చేసామన్నమాట. నిజంగా అండి ఫుడ్ అయితే ఆసమ్గా ఉంది, చాలా బాగుందండి. ఇది చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట. చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే సూపర్ అండి, ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట. చాలా బాగుంది, పిల్లలకు కూడా బాగా నచ్చింది. ఓవర్ స్పైసీ లేకుండా టేస్టీగా చాలా బాగుంది అనమాట. ఫైనల్లీ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకునేసాము. ఇక్కడ ఒకటి ప్లాన్ చేశానండి, ఏంటంటే మోహనా దగ్గర కేక్ కట్ చేపిద్దాము ఓపెన్ ప్లేస్లో. ఇక్కడ లైటింగ్ అంతా కూడా బాగుందన్నమాట, చాలా బాగుంది అట్మాస్ఫియర్ అనేసి. మార్నింగ్ కేక్స్ తీసుకున్నాం కదండి, ఆ కేక్స్ చూడండి ఎలా అయిపోయినాయో. బ్యాగ్లో పెట్టి మేము ఆడ ఈడ వేయడం వల్ల నేమ్ అంతా కూడా పోయింది. సరే ఏదో ఒకటిలే అనేసి ఇంకా ఆ టైంలో కేక్ దొరకడమే ఎక్కువ మాకు. ఇంకా కేక్ తీసుకొని ఈ విధంగా సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. ఎట్లబ్బా మిస్ అయిందే అనుకున్నాను, మోహనాకు బర్త్డే సెలబ్రేట్ చేయలేకపోయినాము బర్త్డే రోజు అనుకున్నాము. కానీ ఈ విధంగా ఆ కోరిక తీరిందనమాట. అనుకోకుండా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ ముందు రోజే అనమాట మోహనాథ్ బర్త్డే, June 1. ఇంకా ఇక్కడ సెలబ్రేట్ చేసాము. పిల్లలైతే హ్యాపీ, నేనైతే ఇంకా హ్యాపీ. మిస్ అయిందే అనుకున్నాను కానీ సెలబ్రేట్ చేశాను. మోహనాకు కూడా బాగా హ్యాపీ అనిపించింది, నాకు ఆ మొహంలో తెలుస్తూ ఉందన్నమాట. ఫైనలీ మోహనా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసేసాము ఈ ట్రిప్లో అనమాట. మిస్ అయిందే అనుకున్నాము కానీ ఈ ట్రిప్లో క్లియర్ అయిపోయింది, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంటికైతే బయలుదేరేస్తున్నాము. టైం అప్పుడు 12 అయిందండి. మాకు ట్రాఫిక్లోనే 1.5 hour జర్నీ లేట్ అనమాట. ఉజ్వల్ ముందు కూర్చున్నాడు వాళ్ళ డాడీతో, నేనైతే వెనక్కి కూర్చున్నాను కొంతసేపు పడుకుందాము అనేసి. కానీ నా బదులు ఖుషి నిద్రపోయిందనమాట. పాపం తలనొప్పి అంటా ఉన్నింది, ట్యాబ్లెట్ వేశాను తగ్గింది, ఇంకా అలాగే పడుకొని నిద్రపోయింది. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, బాగా అలసిపోయిందండి ఆడి. ఉజ్వల్ అయితే నిద్ర రాలేదమ్మా, నేను డాడీకి తోడుగా ఉంటాను మాటలు చెప్తూ, నువ్వు కావాలంటే పడుకో అమ్మా నాకు నిద్ర రావడం లేదని. వాడు వాళ్ళ డాడీకి తోడంట. అది ఇక్కడ ముచ్చటేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే అది వీడియో తీశాను. నేనైతే పడుకునేసానండి. దాని తర్వాత వీడియో ఏం షూట్ చేయలేదు. ఒక దగ్గర ఆపి నన్ను లేపారు, టీ తాగుదు లేయి తలనొప్పి అంటున్నావు కదా అనేసి. టీ కోసం వాళ్ళు ఆగి నన్ను కూడా లేపారు. ఇక్కడ టీ తాగామన్నమాట. పాపం మోహనా చూసారా అండి ఎలా అలసిపోయినాడో, చాలా నిద్ర వస్తూ ఉందంట. ఫుల్ జర్నీ కదండి పాపం, మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు తను ఒక్కడే డ్రైవ్ చేస్తున్నాడు, బాగా అలసిపోయినాడు. అదే ఇక్కడ నేను వీడియో చూపిస్తున్నాను. ఒక 1/2 hour ఒక దగ్గర ఆపేసి కూడా పడుకునేసాడంట, అది నాకు తెలియదు, నేను కూడా పడుకునేసాను బాగా నిద్ర వచ్చి. ఇక్కడ ఖుషి అయితే నిద్రపోతూనే ఉంది, లెగలేదు. లేపితే కూడా టీ తాగదు లేయమ్మా అంటే కూడా లెగలేదన్నమాట. నాకు నిద్రపోయేటప్పుడు చిన్నపిల్లల్ని ముద్దాడడం అంటే చాలా ఇష్టం అండి. అలా ముద్దాడకూడదు అంటారు, కానీ నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి పిల్లలు నిద్రపోయేటప్పుడు చూస్తూ ఉంటే భలే ఆనందం అనిపిస్తుంది. అదే అక్కడ వీడియో తీశాను. ఫైనలీ ఉజ్వల్ అయితే నా కోసం టీ తెచ్చిచ్చాడు, అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను. వేడివేడిగా టీ తాగితే భలే రిలీఫ్గా ఉండిందండి. కొంచెం హెడేక్ కూడా రిలీఫ్ ఇచ్చింది పడుకొని నిద్ర లేచేసరికి. చూసారా ఎట్లా వాచిపోయినాయో అందరి ముఖాలు, అసలు ఎందుకులే అండి భలే ఇబ్బంది పడినాము ఆ ఎండకి, ఆ వాటర్కి, ఆ మంచుకి. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి టైం ఎంత అయింది అనుకుంటున్నారా? 3 అయిందండి. ఎర్లీ మార్నింగు 3 hours కదా జర్నీ తిరుపతికి, చెన్నై నుంచి 3కి వచ్చామన్నమాట. మధ్యలో కూడా మోహన ఒక 1/2 hour పడుకునేసాడు, నిద్ర వచ్చేసని చెప్పాను కదా, అందువల్ల కొద్దిగా లేట్ అయింది.
ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ మా జిన్నోడు ఏం చేస్తున్నాడా అని ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక్కడ మా అత్త దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళామండి. మా అత్తని తీసుకొని పోలేదనమాట. తనకి హెల్త్ బాగాలేదు, నేను రానన్నారు. అందుకనేసని తను ఒకటే ఇంట్లో ఉండింది. ఇంక జిన్నోడిని వదిలిపెట్టేసి వెళ్ళాము. ఇక్కడ చూసారా మా జిన్నోడు ఏం ఎగురుతూ ఉన్నాడో మమ్మల్ని చూసి. ఏమి 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 చూస్తున్నారు కదండి మా జిన్నోడు మమ్మల్ని ఎంతగా మిస్ అయినాడు. మేము లేకపోతే అస్సలు ఉండలేడండి. పాపము చాలా మిస్ అయినాడు. ఇక్కడ మోహనాన్ని వెతుకుతున్నది అనమాట. ఇంక కనపడలేదు అని తన కార్లోనే ఉన్నాడు, ఇంకా దిగలేదు. దానికోసం వెతుకుతా ఉంది. ఫైనల్లీ కార్లో నుంచి దిగేసరికి హ్యాపీ అనిపించేసింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వన్ డే ట్రిప్ ఇలా జరిగిందనమాట, చాలా హ్యాపీగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. చాలామంది నా వీడియో చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.